గురుగారు, యాజ్ఞవల్క మహర్షి అంటే ఎవరు? ఆయన ప్రపంచానికి అందించిన సాహిత్య విశేషాలేమిటి? యజ్ఞవల్కుని కుమారుడు యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కుడు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుని దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. కొన్ని తెలివితేటలు రాగానే విద్యార్థులలో ఒక అహంకారం వస్తుంది. ఆ అహంకారమే పతనానికి కారణమవుతుంది. యాజ్ఞవల్కుడు కూడా వైశంపాయనుని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకుంటున్న సమయంలో కొంత అహంకారంతో ప్రవర్తించాడు. వైశంపాయనుడు తన మేలలుడైన అవినీతుడిని తప్పు చేశాడని దండించగాని, పాదఘాతంతో శిక్షించగాని, తాను చేసిన తప్పును గుర్తించి బ్రాహ్మణుణ్ణి హింసించిన పాతకం నాకు చుట్టుకుంటుంది అని బాధపడుతూ ఉంటే గురువుగారి దగ్గరికి వచ్చి యాజ్ఞవల్కుడు, గురువుగారు, సకల శాస్త్రాలను అభ్యసించాను, బ్రహ్మహత్యా పథకాన్ని నేను పోగొట్టేస్తాను అంటూ గర్వంగా వీరంగా పలికాడు. అది గమనించినటువంటి వైశంపాయనుడు, ఇంతకాలం నీలో పెరుగుతున్న గర్వాన్ని నేను గమనించాను, ఈరోజు నన్నే ఆక్షేపించే స్థితికి నువ్వు ఎదిగావు, కనుక నేను తెలియజేసినటువంటి నా ద్వారా నేర్చుకున్న యజుర్వేదాన్నంతా బయటికి వమనం చేసి వెళ్ళు అంటూ శపించాడు. గురువు ఆగ్రహానికి గురి అయిన తరుణంలో తన తప్పును గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు గురువుగారి ఆజ్ఞ మేరకు నేర్చుకున్న విద్యనంతా వమనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు. అనంతరం తప్పును గుర్తించి సూర్యోపాసన చేసి సూర్యుని ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని అందుకొని శుక్ల యజుర్వేదాన్ని ప్రపంచానికి అందించాడు. జనకుని కొలువులో పండిత సభలో ఎవరైతే ఉత్తమోత్తమైన పాండిత్యాన్ని కలిగి ఉన్నారో వారు ఇక్కడ నేను ఉంచిన ధనరాశులనన్నింటినీ తీసుకువెళ్ళవచ్చు అని ప్రకటించినప్పుడు మిగతా పండితులు, విద్వాంసులు అందరూ సంకోచిస్తూ ఉంటే, నాకంటే మించిన పండితుడు ఎవరు లేరు, నాతో వాదనకు సిద్ధమైతే నేను సిద్ధమే అంటూ అక్కడున్నటువంటి పండితులనందరినీ వాదనలో ఓడించి ఆ ధనరాశులనన్నింటినీ కైవసం చేసుకున్న మహావిద్వాంసుడు యాజ్ఞవల్కుడు. సరస్వతీదేవిని ఉపాసించి విద్యలనన్నింటినీ తిరిగి సాధించాడు. కాత్యాయనిని వివాహం చేసుకున్నాడు. ఇలా తన లోపాన్ని తాను గుర్తించి సంస్కరించుకొని అనంతరం సాధన ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఋషి సత్తముడే యాజ్ఞవల్కుడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆ ఋషిపుంగవుడు జన్మించాడు. యాజ్ఞవల్క స్మృతి అని అద్భుతమైనటువంటి జీవన ఉపాయాలన్నింటినీ, సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి ఉపాసనా విధానాలన్నింటినీ యాజ్ఞవల్క స్మృతిలో మనకు తెలియజేశాడు. ఇలా ఋషిపీఠమైన భారతదేశంలో ఎందరో ఋషులు మన జీవన విధానాన్ని సంస్కరించుకోవడానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నింటినీ మనకు తెలియజేశారు. వాటిని తెలుసుకుంటూ మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం.